నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సినీ నటి ప్రత్యూష ఈ పేరు చాలామందికి తెలిసే ఉంటుంది. అప్పట్లో తెలుగులో ఒక 5-6 సినిమాల్లో హీరోయిన్గా చేశారు. స్నేహం అంటే ఇదేరా సినిమాలో సుమంత్కి హీరోయిన్గా, నాగార్జున గారికి చెల్లిగా, తర్వాత రాయుడు సినిమాలో మోహన్ బాబు గారికి బిడ్డగా, తర్వాత సముద్రం సినిమాలో జగద్బాబుకి చెల్లిగా, అలాగే కలుసుకోవాలని ఉదయకిరణ్తో ఒక సినిమా ఇది చేశారు. సో బహుశా అదే లాస్ట్ అనుకుంటా. తమిళ్లో దగ్గర 10 సినిమాలు కూడా చేసినట్టున్నారు. మంచి హీరోయిన్, ఒక తెలుగు అమ్మాయి, చాలా రోజుల తర్వాత ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయి బాగా స్టార్ హీరోయిన్ అవబోతున్న తరుణంలో ఆమె హత్య ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అంటే పెద్ద పెద్ద తలకాయల పిల్లలు ఉన్నారు, అందులో మినిస్టర్స్ పిల్లలు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి లైక్ నిర్భయ, అప్పుడు నిర్భయ లేదు, తర్వాత సుమారుగా ఒక 10-12 ఏళ్ళ తర్వాత ఢిల్లీ నిర్భయ ఘటన జరగడం. అంటే ఈ చూసారా వకీల్ సాబ్ సినిమా, ఇట్లాంటివి ఏవైతే జరిగాయో వీటన్నిటికీ ఇలాంటి కథలకి ఇన్స్పిరేషన్ ఖచ్చితంగా ప్రత్యూష గారి మరణం అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. వాళ్ళు సాక్ష్యాధారాలు సరిగ్గా ప్రవేశపెట్టలేకపోవడమో, లేదా సాక్ష్యాధారాలు తారుమారు చేయడమో, మొత్తానికి ఆ కేసులు ఎదుర్కొంటున్న వారికి జీవిత ఖైదు ఏదో విధించారంటున్నారు. ఈ జీవిత ఖైదు విధించినా, మరణశిక్ష విధించినా, లేదంటే వాళ్ళని క్షమించి వదిలేసిన ఆమె ప్రాణం తిరిగి రాదు. కానీ ఆ తల్లి ఆవేదన ఉంది చూశారు, ఆ తల్లి ఆవేదన నుంచి వచ్చిన ఆ ఉసురు ఖచ్చితంగా అవతల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది. కాకపోతే అది రకరకాల అప్పట్లో సోషల్ మీడియా ఎంత లేదు, కానీ నిజంగా సోషల్ మీడియా ఉండుంటే ఇప్పటికీ ఆ వెధవ ఎవడో ఉరికంపం ఎక్కేవాడేమో బహుశా. కాకపోతే లేకపోవడం వల్ల చాలా అక్కడ ఆమె శరీరం మీద రకరకాలుగా అదే స్పెర్మ్ లాంటివి ఉన్నాయని, ఆ తర్వాత ఇప్పటికే మిస్టరీగానే ఉందని, ఆమె ఇష్టపడే అక్కడికి వచ్చిందా లేదంటే ఇంకెవరైనా రప్పించారా, కిడ్నాప్ చేశారా, దీని వెనక ఎవరైనా పెద్ద తలకాయలు ఎవరు, రకరకాలుగా, ఒకటి కాదండి, అంత సోషల్ మీడియా లేని రోజుల్లో కూడా పెద్ద సెన్సేషన్ అయింది నిజంగా ప్రత్యూష మరణం. బట్ చిన్న వయసులోనే ఆమె చనిపోవడం కూడా చాలామంది బాధపడ్డారు. ఇండస్ట్రీ కూడా చాలా వరకు డిప్రెస్కి లోనైంది. అరే మంచి తెలుగు అమ్మాయి హీరోయిన్గా, ఎందుకంటే వరుసగా మలయాళం వాళ్ళు, బాలీవుడ్ వాళ్ళు వీళ్ళే ఎక్కువగా హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్న టైంలో ఈవిడ మంచి హీరోయిన్గా పెర్ఫామ్ చేస్తున్న, నిలదొక్కుంది, హైటు వెయిటు చక్కగా ఉందనుకున్న టైంకి ఇలా జరగడం నిజంగా ఇండస్ట్రీ ఒక మంచి హీరోయిన్ కోల్పోయిందని చెప్పాలి. ఎట్టకేలకు ఆ మిస్టరీ మాత్రం వేడలేదు, వాళ్ళకి ఏదో శిక్షలు విధించారు, కానీ ఆ తల్లికి మాత్రం ఆ బిడ్డను తిరిగి తీసుకురాలేకపోయారు. అట్లాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి, చాలా జరిగాయి కూడా. ఆ మధ్యకాలంలో బాలీవుడ్లో ఒక అప్కమింగ్ హీరోను కూడా, అది ఇప్పటికీ మిస్టరీ అంటారు, అప్కమింగ్ హీరో స్టార్ హీరో అవ్వాల్సిన వాడు కూడా వాడిని చంపేశారని టాక్ ఉంది. అలాగే అప్పట్లో దివ్య భారత్ అని రకరకాలుగా ఉన్నాయి. ఏదైనా ఇటువంటి వాళ్ళకి కోసం సెక్యూర్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి విషయాలు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి కఠిన శిక్షలు విధిస్తేనే నెక్స్ట్ ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు ధైర్యంగా వస్తారు. ఇటువంటి వాళ్ళందరికీ చెక్ పెట్టాలి. అట్లాంటి మధ్యతరగతి నుంచి, బిలో పవర్టీ లైన్ నుంచి వచ్చిన వాళ్ళని ఇండస్ట్రీకి వచ్చినప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. బట్ ఎక్కడ చూసినా ఇండస్ట్రీలో ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి. బట్ ఎట్టకేలకు ప్రత్యూష మర్డర్కి సంబంధించి మిస్టరీ వేయలేదు, కానీ ఆ కేసులో ఉన్న వాళ్ళకి ఏదో శిక్షలు పడ్డాయి అంతే.